గుప్త నిధులు అంటే ఏంది? గుప్త నిధులు అంటే భూమిలో నిధి ఉంటాయి. కొన్ని రాజుగారు కాలం నుంచి పెట్టుకునే ఉంటాయి. కొన్ని ధనం ఎక్కువైన వాళ్ళు పాతి పెట్టిన వాళ్ళు ఉంటారు. కొన్ని బంధన చేసి పాతి పెడతారు, నాగబంధన చేసి పాతి పెడతారు. వచ్చిందా? అట్లాంటి గుప్త నిధులు ఉంటాయి. అవన్నీ తీస్తారు కొంతమంది. నేనైతే తీయను. అంత దూరం పోము కదా మనం. కాదు నేను క్వశ్చన్ అడుగుతానే ముందే మీరు నేను తీయాలని అంటున్నారా? అది అంటే లేదుగా, దుష్ట శక్తులు ఉంటాయి. గుప్త నిధులు మొన్న అక్కడెక్కడ వేసిరంట కదా పల్లెటూరులో, మీరు లేదుగా. నేను పల్లెటూరు కంతా పోను. నేను మా ఊరు ఇక్కడే కాబట్టి ఉండేది, ఇక్కడ ఇల్లు మాకు. ఇక్కడే చేస్తారు, పల్లెటూరులోకి పోయి చేయరు. పల్లెటూరుకు పోను నేను. గుప్త నిధులు అసలు పోను. గుప్త నిధులు ఇప్పటి వరకు మీరు తీయలేదా? తీయడం రాదా? తీయను నేను. తీయడం రాదా? దాని గురించి ఐడియా కూడా చేయను. మనకు వద్దనుకున్న దాని గురించి ఎందుకు చేస్తాం మనం? ఓకే. గుప్త నిధులు తీసిరు కృష్ణరాజు గురువు గారు అని చెప్పేసి మాట్లాడారు కొంతమంది. తీయలేదా? మీ ఇద్దరు అబ్బాయిలు ఏం చేస్తారు? నాతో ఉంటారు. మీతోటే ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇదే నేర్పిస్తున్నారు అంటే మాతో పాటు ఉంటే అవుతుంది మరి. కుంభమేళ వెళ్ళిరు కదా మీరు, మహాకుంభమేళ. సో అక్కడ ఫోటోలకు పోజ్ ఇచ్చి ఇట్లా కూర్చున్నారు, ఏదో దీక్ష చేస్తున్నట్టు, 2 రుద్రాక్షలు ఇట్లా పట్టుకొని చేసాం. అది యాక్షనా, ఫోటోలో పోజా? అది కాదు, పూజ చేసినప్పుడు తీసిరేది. ఇంకా మట్టిలో పూజ చేయడం ఏంది? మట్టి అంటే కుంభమేళ మహాశక్తి పూజ. అది ఇప్పుడు మీరు పూజ చేసే దగ్గర ఇప్పుడు చాలా మంది ఆడ ఋషులు, అఘోరీలు, అఘోరలు, చాలా మంది గురువులు, స్వాములు వచ్చారు. మీరు కూర్చున్న దగ్గర వాళ్ళు ఎందుకు కనిపించలేరు నాకు? వాళ్ళు కూర్చుని కాదు, మనం కూర్చోలేం కదా. ఎందుకు? అందరూ కొన్ని విషయాలు ఉంటాయి. వాళ్ళకి అఘోరి పూజ వేరు, మా పూజ వేరు. అఘోరి అనేది ఎంత అన్నా కూడా అఘోరి అనేవాడు పెద్దవాడు, ఆయన అక్కడే ఉంటాడు. ఆయన చిన్న వాళ్ళ ఆయనకన్నా చిన్నవాళ్ళమే, అఘోరి కన్నా చిన్నవాళ్ళమే కదా. మనకన్నా దేవుడు గొప్పవాడు ఉంటుంది కదా, అట్లకే ఉంటుంది. నేనే గొప్పవాడు అనుకోలేదు, నెగ్గలేం కదా. నేను గొప్పవాడు అంటే లేదు, నాకన్నా గొప్పవాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. ఓకే. అయితే కృష్ణరాజుకు అసలు ఏమి రావు. ఎందుకు రావు అని అనుకుంటే మీ ఇష్టం. మీరే అంటారు కదా, అది నేను గొప్పవాడిని అంటారు. అది విరవీగడం అంటారు. ఓకే. నేను గొప్ప అనుకునేది విరవీగడం అంటారు. నేనే గొప్ప అనుకోకూడదు, నాకన్నా గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సరే.